కీర్తిశేషులు కైకాల రామబ్రహ్మం 13వ వర్ధంతి సందర్భంగా కుమారుడు శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యుల సహకారంతో గుడివాడ బైపాస్ రోడ్లోని మమతా వృద్ధాశ్రమంలో వృద్ధులకు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. పేదలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్న కైకాల రామబ్రహ్మం కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులు బందపాటి గోపాలస్వామి అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట మురళీకృష్ణ, శివరామకృష్ణ, అజయ్ కుమార్, బత్తుల ప్రసాద్, అతులూరి బాలాజీ, పుట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2540వ కార్యక్రమం. కీర్తిశేషులు గౌరవనీయులు పెద్దలు కైకాల రామబ్రహ్మం గారు, ఆయన అందరూ తాతయ్య గారని పిలుస్తారు. ఆయన చాలా మంచిదిగా మంచి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన కైకాల శ్రీనివాసరావు వారి కుమారుడు. ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న బైపాస్ రోడ్లో మమతా వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కైకాల రామబ్రహ్మం గారు తాతయ్య గారి 13వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కైకాల శ్రీనివాసరావు గారు అన్నదానం ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈ రోజున పెద్ద ఆయన కీర్తిశేషులు కైకాల రామబ్రహ్మం తాతయ్య గారికి మా అందరి తరపున కన్నీటి వీడుకోలు చెప్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మమతా వృద్ధాశ్రమంలో బైపాస్ రోడ్లో ఉంది. దానికి మా అన్నయ్య కైకాల శ్రీనివాసరావు గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం, వారి తండ్రి గారి పేరు కైకాల రామబ్రహ్మం గారు. ఆయన కూడా అనేక రకాల సేవలు చేయటం. గుడివాడలో వాళ్ళు ప్రముఖులు. కైకాల సత్యనారాయణ గారి బాబాయ్ గారు ఆయన. ఈ శ్రీనివాసరావు గారు కైకాల సత్యనారాయణ గారు అన్నయ్య గారు అబ్బాయి. ఈయన ఈరోజు ఆయన 13వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మమతా వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా పండ్లు అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మా అన్నయ్య శ్రీనివాసరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాతో పాటు జనసేనలో కూడా యాక్టివ్గా తిరుగుతారు. ఏ విషయం కూడా ఆయన పబ్లిసిటీ చేసుకోవడానికి ఇష్టం ఉండదు, వద్దు అంటారు. ఈరోజు నేను ఈ కార్యక్రమానికి ప్రముఖులైనటువంటి పుట్టి హరికుమార్ యాదవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం వారు మేమందరం బలవంతం చేయడం చేత ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రజెంట్ చేయడం ఒప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. కలిదిండి మండల టీడీపీ